హాయ్ అండి. పండుగప్ప ఇగురు వండుతున్నామండి వేళ. చూడండి, అందరూ నేర్చుకోండి. ఏంటంటే ఈ చేప ఈ గోదావరిలో దొరుకుతుందండి ఎక్కువ. ఈ పండుగప్ప టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి వండి చూడండి. ఇగో మనం ఈ చేపలు శుభ్రంగా కడిగి ఈ శుభ్రపరుచుకున్న చేపలండి ఈ ముక్కలు ఈ 1.5 కేజీ. ఇందులో ముందుగా మనం తగినంత కారం వేసుకోవాలండి. ఒక 4 గరిటెలు కారం పడుతుందండి. కొంచెం ఉప్పు సరిపడినంత ఉప్పు, పసుపు అండి. పసుపు కూడా కొంచెం 2 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ కదా చేపలు. కొంచెం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. శుభ్రంగా ముక్కలకి పట్టించాలండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ ఇవన్నీ శుభ్రంగా ముక్కలు పట్టించి ఒక అరగంట ఉంచి అప్పుడు మనం వండుకోవాలండి. ఇది చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత మసాలా రెడీ చేసుకోవాలండి. ముందుగా మనం ఒక ఒక చెంచా 2 చెంచాలు గసగసాలు, ఒక 5-6 యాలకులండి, కొంచెం దాచిన చెక్క, 2 స్పూన్లు జీలకర్ర. కేజీ కదండి 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలండి, 2 స్పూన్లు ధనియాలు, 10 లవంగాలండి. కొంచెం నీళ్ళు పోసి కొంచెం మిక్సీ పెట్టుకోండి మెత్తగానే. మిక్సీ పెట్టింది అయితే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం చాలా మనం పొడులు వేసి కన్నా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకుంటే కూరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికోసమని మేము మిక్సీ పెడుతున్నాం. ఆయిల్ వేసుకుందాం. ఒక 4 గంటలు ఆయిల్ వేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఒక్క 5 ఉల్లిపాయలు వేయాలండి. ఈ పండుగప్ప అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేస్తే కొంచెం మగ్గుతుందండి. ఉల్లిపాయలు వేసుకున్నా కదా, వేగనిగా చూద్దామండి. మగ్గిపోయి ఉల్లిపాయలు. ఇందులో కొద్దిగా మళ్ళీ పసుపు, కొంచెం కారం కూడా దీంట్లో, కొంచెం ఉప్పు. దంచి పెట్టుకున్నాం కదండి మనం మసాలా. ఈ మసాలా వేసేసుకున్నామండి ఇందులో. కలుపుకున్నామండి. ఈ చేపలు వేసేసుకుందాం. చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. 5 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం నీళ్ళు పోసుకుందామండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర,
అయిపోయిందండి కూర. ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి, ఇలాగా సరిపోతుంది.